నమస్కారం. ఇవాల్టి మన విశ్లేషణలోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒక టీవీ డిబేట్లో చేసిన ఒకే ఒక కామెంట్ ఎంత పెద్ద వివాదంగా మారిందో, ఏకంగా పోలీస్ కేసుల వరకు ఎలా దారితీసిందో ఇక్కడ మనం డీటెయిల్డ్గా మ్యాప్ చేసి చూద్దాం. ఒక చిన్న రూమర్ మొత్తం రాజకీయ వ్యవస్థను ఎలా కుదిపేస్తుందో అనడానికి ఈ సంఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. భరించినంతకాలం భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తాం. ఇది సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా తీవ్రమైన హెచ్చరిక. అసలు అధికారంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి ఇంతటి తీవ్రమైన స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. అయితే అసలు ఈ మొత్తం వివాదానికి కారణమైన ఆ నిప్పు రవ్వ ఎక్కడ రగిలిందనేది ముందుగా గమనిద్దాం. ఇక్కడ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉన్న రెండు నరేటివ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమన్నారంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిలో జగన్ ఒక నమ్మకమైన మిత్రుడు అని ఒక సీక్రెట్ సంభాషణ జరిగిందన్నారు. కాని మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అధికారిక వాదన చూస్తే, తమ ఢిల్లీ పర్యటన కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాత్రమే జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఆ టీవీ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఆ సంచలన క్లెయిమ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఒక జనసేన కోర్ కమిటీ నుంచి తనకందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు అమిత్ షాను కలిసి మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చెయ్యాలని కోరారట. దానికి అమిత్ షా నవ్వుతూ నిరాకరించి చంద్రబాబు కంటే జగన్ తమకు దీర్ఘకాల రాజకీయ మిత్రుడు అని చెప్పారనేది ఆయన వాదన. మరింతటి తీవ్రమైన వాదన బయటికి వచ్చాక రియాక్షన్ మామూలుగా ఉంటుందా? జనసేన నాయకత్వం ఈ కామెంట్స్ను ఎంత స్పీడ్గా తిప్పికొట్టిందో ఇప్పుడు చూద్దాం. రాజమండ్రి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రూమర్పై చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఒక వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? అలా చేస్తే మా పార్టీ ఏమైనా ఎదుగుతుందా? నేను ఏపీ అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశాను అని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి పుకార్లు పుట్టించడం మన వ్యవస్థనే అవమానించడమని చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అంతేకాదు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ క్లెయిమ్లో ఉన్న ఒక అతి పెద్ద ఫ్యాక్చువల్ ఎర్రర్ను పాయింటౌట్ చేశారు. ప్రొఫెసర్ గారు చెబుతున్న ఆ కోర్ కమిటీ అనే వ్యవస్థే అసలు జనసేన పార్టీలో లేదని బహిరంగంగా స్పష్టం చేశారు. దీంతో ఈ రూమర్ పుట్టిన సోర్స్ గురించే ఒక పెద్ద ప్రశ్నార్థకమేర్పడింది. ఇక ఈ ఇష్యూ కేవలం మాటలకే పరిమితం కాలేదు. జనసేన లీగల్ టీం మరియు కార్యకర్తలు నేరుగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారు. ఇక్కడ ఈ డేటా గమనిస్తే పలు జిల్లాల్లో అధికారికంగా పోలీస్ ఫిర్యాదులు ఎలా నమోదయ్యాయో అర్థమవుతోంది. కాకినాడ జిల్లాలోని సర్పవరం, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్పై పలు సెక్షన్ల కింద కేసులు ఫైలయ్యాయి. ఒక పక్క ఇలా చట్టపరమైన పోరాటం జరుగుతుంటే, పొలిటికల్గా కూడా దీనికి కౌంటర్లు, రీకౌంటర్లు స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లండన్ నుంచి తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రూమర్కు బలాన్నిచ్చేలా రియాక్ట్ అయ్యారు. అమిత్ షా గారు చంద్రబాబు పాలన, తన పాలన రెండూ చూశారని, అందుకే తానే నమ్మకస్తుడిని అని అందరూ అనుకుంటున్నారంటూ ఆయన ఈ నేరేటివ్ను సమర్థించే ప్రయత్నం చేశారు. దీనికి జనసేన కూడా ఏమాత్రం తగ్గలేదు. తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీ పాలన చూసిన అమిత్ షా గారు, అలాగే ప్రజలు అందరూ కలిసి మిమ్మల్ని కేవలం 11 సీట్లకు పడుకొట్టారు అంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వీడియోను కూడా అటాచ్ చేసి పోస్ట్ చేశారు. ఇలా ఈ రాజకీయ వివాదం పీక్ స్టేజ్కి చేరుకున్న సమయంలోనే కథ అనూహ్యంగా సుఖాంతం వైపు మలుపు తిరిగింది. ఈ టైమ్లైన్ చూస్తే మొత్తం సీన్ ఎలా మారిపోయిందో అర్థమవుతుంది. ముందుగా డిబేట్లో క్లెయిమ్ చేయడం, దానికి మనోహర్ గారు ప్రూఫ్ అడగడం, వెంటనే కామెంట్స్ను బేషరతుగా వెనక్కి తీసుకోవడం, ఫైనల్గా జనసేన తమ క్యాడర్ను శాంతపరచడం, ఇదంతా జస్ట్ క్షణాల్లో జరిగిపోయింది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక అడుగు వెనక్కి వేసి తన వ్యాఖ్యలను ఎటువంటి కండీషన్స్ లేకుండా పూర్తిగా ఉపసంహరించుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన క్లారిఫికేషన్ పట్ల గౌరవంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ అధ్యాయానికి అధికారికంగా ముగింపు పలకడానికి జనసేన పార్టీ ఒక ఫైనల్ స్టేట్మెంట్ను రిలీజ్ చేసింది. ప్రొఫెసర్ గారు తన మాటలను ఉపసంహరించుకోవడాన్ని జనసేన స్వాగతించింది. తమ క్యాడరంతా ఇకపై
ఈ ఇష్యూను ఇక్కడితో డ్రాప్ చేయాలని, సోషల్ మీడియాలో దీనిపై ఎలాంటి పోస్టులు పెట్టొద్దని ఆదేశించింది. అయితే ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తూనే ఏవైనా డౌట్స్ ఉంటే నేరుగా పార్టీ ఆఫీస్లోనే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఇదంతా చూశాక ఒక ఆలోచన రాకమానదు. నేటి డిజిటల్ మీడియా యుగంలో ఒకే ఒక టీవీ డిబేట్ కామెంట్ ఎంత ఫాస్ట్గా ఒక పొలిటికల్ నేరేటివ్ను సెట్ చేయగలదో, లీగల్ యాక్షన్స్ వరకు తీసుకెళ్లగలదో, మళ్ళీ అదే స్పీడ్తో ఎలా సాల్వ్ అయిపోతుందో కదా. ఆధునిక రాజకీయాల్లో కథనాలు ఎలా తయారవుతాయి, వాటిని ఎలా ప్రయోగిస్తారు, మళ్ళీ ఎలా ముగిస్తారు అనడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇవాల్టి మన విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ సెలవు.